శ్రావణ మాసం అని మమ్మీ చికెన్ చేస్తలేదు తింటలేదు. అందుకే చికెన్ ని నేనే ప్రిపేర్ చేస్తున్నా, కొంచెం డిఫరెంట్ గా. చికెన్ ని వాష్ చేసుకొని అందులో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయని పిండుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పాన్ హీట్ అయిన తర్వాత ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్రని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకొని అందులో వాటర్ పోసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో వెల్లుల్లి అండ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. చిటికెడంత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసుకొని మిక్స్ చేసిన తర్వాత దాని మీద లిడ్ పెట్టేయండి ఒక 10 minutes. చికెన్ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ముక్కలన్నీ మెత్తగా ఉడికేదాకా ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఫ్రై లాగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం జ్యూసీగా కూడా చేసుకోవచ్చు. లాస్ట్ కి చికెన్ మసాలా వేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ప్రతిసారి అలానే చేస్తా. ఈసారి మాత్రం మర్చిపోకుండా చికెన్ మసాలా వేసాను. మన చికెన్ మాత్రం చాలా జ్యూసీగా, చాలా యమ్మీగా ఉంటది అనుకుంటున్నా. ఇంకా నేనైతే టేస్ట్ చేశాను, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.